Audio Jungle. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ లుక్ కానీ మీరు కాజల్ గారు ఉన్న పోస్టర్స్ రిలీజ్ చేసినప్పుడు కానీ ఎవ్రీథింగ్ మాకు ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చూస్తున్నామేమో అన్న ఒక ఫీలింగే కలిగించింది. టైటిల్ చూస్తేనేమో ఎమ్మెల్యే అని ఉంది. ఫస్ట్ లో అట్లీస్ట్ ఇప్పుడు మేబీ మీరు చెప్పారు కూడా కాబట్టి ఎమ్మెల్యే కూడా అవుతారు అని, సో అది బ్లెండ్ అని అర్థం అవుతుంది. బట్ లవ్ స్టోరీ చాలా బాగుంటుంది సినిమాలో అన్నది ముందు నుంచి ఇట్ ఇస్ లవ్ స్టోరీ. ఇట్ ఇస్ లవ్ స్టోరీ డెఫినెట్లీ. మీరు ఎక్స్పెక్ట్ చేసిన 100% కరెక్ట్. షోయింగ్ వీఆర్ నాట్ ప్రొజెక్టింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ రాంగ్ వే. మిస్గైడ్ చేయలేదు, ఓపెన్గా చెప్పేస్తాను నేను. ఇట్ ఇస్ అ లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ నుంచి వచ్చిన ట్విస్ట్ ఏంటి సినిమాలో? ఇట్స్ అ ప్యూర్ లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీలో వీ హ్యావ్ ఫ్యామిలీ బికాస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ మనం. బట్ ఇట్స్ లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీ ఎలా డ్రైవ్ చేస్తుంది సినిమా? ఇట్ స్టార్ట్స్ ఆఫ్ ద లవ్ స్టోరీ అండ్ వాట్ ఈస్ ద డ్రైవ్ ఇస్ త్రూ ద లవ్ స్టోరీ, నాట్ వితౌట్ ఎనీథింగ్. డ్రైవ్ లవ్ స్టోరీ డ్రైవ్. సో 100% లవ్ స్టోరీ. 10 years తర్వాత ఒక హీరోయిన్ తో మళ్ళీ సినిమా చేయడం అనేది ఇట్స్ రేర్ థింగ్ అనుకుంటా నాకు తెలిసి. 10 years చాలా మంది హీరోయిన్స్ వి డోంట్ సీ ఫర్ స్పాన్ ఆఫ్ 10 years ఇన్ ఇండస్ట్రీ. కాజల్ అది సాధించారు. అట్ ద సేమ్ టైం లక్ష్మీ కళ్యాణం తర్వాత మీతో మళ్ళీ ఈ సినిమా చేశారు. సో వై కాజల్ యాజ్ ఇందు అనుకుంటా కదా? ఇందు అండి. ఓకే, నేను చెప్పా కదండి మీరు అన్నట్టు దిస్ ఫిల్మ్ ఇస్ లవ్ స్టోరీ. ఈ అమ్మాయి కోసం చేస్తుంటాడు. సో అమ్మాయి షుడ్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ అంటే నోన్ ఫేస్. ఒక నోన్ ఫేస్ ఉండాలి. ఈ క్యారెక్టర్కి ఇలా ఉంటే బాగుంటుందని అనుకుంటాం కదండి. సో అలాంటి కొన్ని ఫేసెస్ ఉండాలి. సో బికాస్ ఆఫ్ దాట్ వీ వెంట్ ఫర్ కాజల్. అండ్ బ్లూ ప్లానెట్ హెస్ డన్ ప్రీవియస్, అంటే వాళ్ళ ప్రీవియస్ నేనే రాజు నేనే మంత్రి చేశారు. దేర్ యాక్సెస్ వాజ్ వెరీ ఈజీ విత్ హర్. ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ హర్. తనకు కథ చెప్పిన వెంటనే నచ్చింది. హర్ ది ఫస్ట్ ఆప్షన్ వాజ్ కాజల్. చెప్పారు, తనకి కథ నచ్చింది. హోల్ లవ్ స్టోరీ తన మీదే డ్రైవ్ అవుతుంది. So yeah, that is the way we have bought in Kajal. So past 10 years మీరు తన జర్నీ చూస్తూనే వచ్చి ఉంటారు. అండ్ ఎన్టీఆర్ గారితో కూడా సినిమాలు చేశారు. సో డెఫినెట్ గా 10 years లో బోల్డ్ అంత ఇంప్రూవ్మెంట్ అయితే ఎవరిలోనైనా ఉంటుంది. సో కాజల్ లో యాక్టింగ్ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ చూసారు? అండ్ ఒక వ్యక్తిగా మీకు ఇప్పటికీ తనలో బాగా నచ్చిన క్వాలిటీ, సస్టైన్ అయిన క్వాలిటీ? అంటే పర్ఫార్మెన్స్ గురించి వాళ్ళ దాని గురించి ఐఎమ్ నాట్ ఎ పర్సన్ టు టాక్ అనేది. బికాస్ జనాలు ఆవిడ బాగా చేసింది, ఆవిడ పర్ఫార్మెన్స్ చేస్తుంది బాగుంటుందని కాబట్టి కదా ఇన్ని సంవత్సరాలు ఆవిడ సర్వైవ్ అయింది. ఇఫ్ నాట్ నో వన్ కెన్ సర్వైవ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. వెరీ సింపుల్. సో జనాలు నచ్చింది, ఆవిడ పర్ఫార్మెన్స్ అంత నచ్చింది కాబట్టి సో ఐ లీవ్ ఇట్ టు దెమ్. ఇట్స్ దేర్ కాల్. డెఫినెట్లీ షీఈ్ అ గుడ్ పర్ఫార్మర్. దట్స్ ప్రూవెన్. అండ్ షీఈ్ ద సేమ్ అండి. అప్పటి నుంచి ఇప్పుడు నాకేం తనేం మారినట్టు అనిపించలేదు. షీఈ్ ద సేమ్. ఇప్పుడు కళ్ళు ఇంత పెద్దగా చేసేస్తుంటుంది. ఏమన్నా చెప్తుంటే కూడా నేను టాకింగ్ సంథింగ్ మామూలుగా విందు అలా పెట్టింటుంటుంది. So yeah, she's been the same. Again, different. Same body language, everything. Okay. So పృథ్వీ గారు మీకు కళ్యాణ్ రామ్ గారితో పాటునే ఎక్కువ ట్రావెల్ ఉంటుందని అనిపిస్తుంది. ఎక్కువ. సో అదర్ దాన్ దట్ ఎవరితో ఎక్కువ సీన్స్ ఉన్నాయి? మా అందమైన విలన్ ఉన్నాడు రవికిషన్. బాగుంటుంది క్యారెక్టర్ సినిమా. అతనే కదండి మెయిన్ విలన్ సినిమా. చేశాడు కదా ఆయన చాలా సినిమాలు ప్రూవ్ అయినాయి. ఇది రేస్ గుర్రం కానీ అక్కడ ఉన్న దానికన్నా చాలా అందంగా ఉన్నాడు ఈ సినిమాలో. చాలా బాగున్నాడు. హీరో అందం గురించి విలన్ అందం గురించి మాట్లాడే అంటే చూడండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.